Hi everyone, welcome to my channel, The Banker 2024 Vlogs. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఈక్వాలిటీస్. రీజనింగ్ టాపిక్లో వెరీ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇన్ఈక్వాలిటీస్ నుండి ఈజీగా 4 to 5 మార్క్స్ వస్తాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనం ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ క్వశ్చన్ లేదే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ లేదే ఎగ్జామ్ ఉండదు అసలుకి. టాపిక్ దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే గ్రేటర్ దాన్, less than, greater than equal to, less than or equal to, and finally equal to. ఈ 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని మొత్తం ఏ క్వశ్చన్ టైప్ అయినా ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ ఈ టాపిక్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే A greater than B greater than C. ఈ స్టేట్మెంట్లో A greater than C ఫాలో, C less than A ఇలాగైనా రాయొచ్చు. బికాస్ A greater than C అంటే C డెఫినెట్లీ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ A greater than or equal to B, B greater than C. ఈ క్వశ్చన్లో చూస్తే A greater than C డెఫినెట్లీ ఫాలో అవుతుంది. A greater than or equal to C డజంట్ ఫాలో. బికాస్ ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓన్లీ Bకి మాత్రమే ఉంది. B నుంచి Cకి ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే ఫాలో అవుతుంది. సో A greater than or equal to C does not follow. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ C less than A డెఫినెట్లీ ఫాలో అవుతుంది. C less than B ఇది కూడా ఫాలో అవుతుంది. C less than or equal to A ఇది does not follow. బికాస్ C ఇక్కడ B greater than C అని ఇచ్చింది. రివర్స్ చేస్తే C less than B, B less than or equal to A. సో ఇక్కడ ఈక్వల్ టు ఫాలో కావలేదు. సో దట్స్ వై C less than or equal to A డజంట్ ఫాలో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ A greater than or equal to B, B greater than or equal to C, C greater than D. ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A greater than or equal to C definitely follows because greater than equal to రెండు ఈక్వల్గా ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ A greater than or equal to D does not follow because C greater than ఓన్లీ D అని ఇచ్చిన. సో ఇక్కడ ఈక్వల్ టు లేదు. సో ఇట్ డస్ నాట్ ఫాలో. A greater than D డెఫినెట్లీ ఫాలో బికాస్ ఇక్కడ ఈక్వల్ టు ఫాలో అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డెఫినెట్లీ ఫాలో అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ A లెస్ దాన్ B గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు D. ఇందులో చూసుకున్నట్లయితే A గ్రేటర్ దాన్ D ఏమవుతుంది? డస్ నాట్ ఫాలో బికాస్ ఇక్కడ A నుంచి C వరకు గ్రేటర్ దాన్ ఫాలో అవుతుంది. C నుంచి Dకి లెస్ దాన్ సింబల్ ఉంది. సో ఇట్ డస్ నాట్ ఫాలో. A గ్రేటర్ దాన్ D డస్ నాట్ ఫాలో. C లెస్ దాన్ A డెఫినెట్లీ ఫాలోస్ బికాస్ A గ్రేటర్ దాన్ C ఫాలో అయినప్పుడు C లెస్ దాన్ A డెఫినెట్లీ ఫాలో అవుతుంది. అదేవిధంగా D లెస్ దాన్ A
because C less than D అంటే D greater than C అవుతుంది. ఇక్కడ రివర్స్ B greater than equal to C అయితే C less than or equal to B అవుతుంది. సో D నుంచి A కి less than ఫాలో అవ్వలేదు. సో it does not follow. These are the examples. Most important and previous years కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. These are the questions. First one, A greater than L is equal to T less than or equal to H greater than K. Statements వచ్చి H greater than L. ఇక్కడ చూస్తే A నుంచి H greater than equal to ఇక్కడ less than. సో greater than less than వచ్చింది కాబట్టి ఈక్వల్గా గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఒకే వరుసగా గ్రేటర్ దాన్ సింబల్ రావాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చింది. సో ఇట్ డజంట్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, K గ్రేటర్ దాన్ T. K ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. T ఇక్కడ ఉంది. వీటికి వరుసగా ఏముంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంది. సో ఇట్ డజంట్ ఫాలో. సో బోత్ డజంట్ ఫాలో. Next question, P greater than or equal to N, N greater than D, D greater than or equal to G, G less than B, B less than or equal to J. Statement వచ్చి G less than P. G ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. P ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వీటి మధ్య రిలేషన్ ఏముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G ఈ విధంగా ఫాలో అవుతుంది. సో P గ్రేటర్ దాన్ ఈక్వల్ టు G అంటే G లెస్ దాన్ P ఈజ్ డెఫినెట్లీ ఫాలోస్. నెక్స్ట్, G లెస్ దాన్ J. Gకి Jకి రిలేషన్ ఏముంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇట్ డెఫినెట్లీ ఫాలోస్. సో బోత్ 1 and 2 ఫాలో. Next question, Q less than or equal to E, E less than I less than N, N is equal to R greater than or equal to S. Statement వచ్చి E greater than or equal to S. E ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. S ఇక్కడ. వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంది? లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ వచ్చింది. సో ఇక్కడ ఫాలో తప్పింది. సో ఇట్ డజంట్ ఫాలో. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్కు ఎస్కు రిలేషన్ ఏముంది? ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో వీళ్ళ మధ్య రిలేషన్ ఏమవుతుంది? ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అన్నప్పుడు రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఉందంటే ఎన్ యువతలు కూడా తెచ్చుకోవచ్చు. సో S less than or equal to N definitely follows. Next question, R is equal to S, S greater than or equal to Y greater than or equal to M less than W greater than O. Statement వచ్చి Y less than M. Y కి M కి ఏ రిలేషన్ ఉంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇట్ డజంట్ ఫాలో. O greater than S, O కి ఎస్కి రిలేషన్ ఏముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఇట్ డస్ నాట్ ఫాలో ద చైన్ రూల్ ఆర్ ఈక్వల్ టు వే. సో ఇట్ డజంట్ ఫాలో. గ్రేటర్ దాన్ వచ్చింది, లెస్ దాన్ వచ్చింది. సో ఇట్ డస్ నాట్ ఫాలో. సో బోత్ 1 and 2 డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, F less than or equal to C, C less than or equal to V, V is equal to Z, Z less than X,
x ఈజ్ ఈక్వల్ టు యూ. ఇది క్వశ్చన్. స్టేట్మెంట్ వచ్చి v లెస్ దాన్ యూ. వికి యూకి రిలేషన్ ఏముంది? ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. సో ఇట్ డెఫినెట్లీ ఫాలోస్. z లెస్ దాన్ f. z f రిలేషన్ ఏముంది? f లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c, c లెస్ దాన్ v, v ఈజ్ ఈక్వల్ టు z. z లెస్ దాన్ f అన్నారు. f లెస్ దాన్ z అయితే z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f అవుతుంది, కానీ z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f అవుతుంది, కానీ z లెస్ దాన్ f కాదు. సో ఇట్ డజంట్ ఫాలో. ఇక్కడ ఓన్లీ వన్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్. l గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు d, d గ్రేటర్ దాన్ f, e గ్రేటర్ దాన్ g, g లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c, c ఈజ్ ఈక్వల్ టు l. స్టేట్మెంట్ వచ్చి f లెస్ దాన్ c. fకి cకి, f ఇక్కడ ఉంది, c ఇక్కడ ఉంది, వీటి మధ్య కనెక్షన్ మనం కనుక్కోవాలన్నమాట. కనెక్షన్ ఎక్కడ ఉంది? ఎల్ దగ్గరలో ఉంది. సో ఎఫ్, ఎల్ గ్రేటర్ దాన్ డి, డి గ్రేటర్ దాన్ ఎఫ్ ఉంటే ఎఫ్ లెస్ దాన్ డి, డి లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్. ఎల్కి ఏముంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫాలో అవుతుంది. సో ఎఫ్ లెస్ దాన్ సి ఈజ్ డెఫినెట్లీ ఫాలోస్. నెక్స్ట్ g లెస్ దాన్ డి, g లెస్ దాన్ డి, g ఇక్కడ ఉంది, d ఉంది, వీటి మధ్య రిలేషన్ ఎక్కడుంది? ఎల్ రూపంలో, ఎల్. g లెస్ దాన్ ఈక్వల్ టు c, c ఈజ్ ఈక్వల్ టు l, l గ్రేటర్ దాన్ ఈక్వల్ టు d. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో డజంట్ ఫాలో. g లెస్ దాన్ d డస్ నాట్ ఫాలో. ఓన్లీ వన్ మాత్రమే ఫాలో అవుతుంది. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు g, g లెస్ దాన్ b, b లెస్ దాన్ ఈక్వల్ టు l, l గ్రేటర్ దాన్ p, p ఈజ్ ఈక్వల్ టు q. ఇట్లా q లెస్ దాన్ b. స్టేట్మెంట్ qb రిలేషన్ ఏముంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. సో ఈ రెండు ఈక్వల్ లేవు. సో ఇట్ డస్ నాట్ ఫాలో. q లెస్ దాన్ l, q లెస్ దాన్ l అంటే l గ్రేటర్ దాన్ p ఈజ్ ఈక్వల్ టు q, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో రివర్స్ చేస్తే l గ్రేటర్ దాన్ p ఈక్వల్ టు q అంటే p ఈజ్ ఈక్వల్ టు q అంటే p ఈజ్ ఈక్వల్ టు q అని రాసుకోవచ్చు, q ఈజ్ ఈక్వల్ టు p అని రాసుకోవచ్చు. q లెస్ దాన్ l. సో ఇట్ ఫాలోస్. ఓన్లీ 2 మాత్రమే ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, n గ్రేటర్ దాన్ p, m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు t, t ఈజ్ ఈక్వల్ టు l, l లెస్ దాన్ q, l ఈజ్ ఈక్వల్ టు n. l n రిలేషన్ ఎక్కడుంది? l m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు t, t ఈజ్ ఈక్వల్ టు l. సో l ఈజ్ ఈక్వల్ టు t, t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు n, రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇట్ డజంట్ ఫాలో. l ఈక్వల్ టు n ఫాలో కావాలంటే ఆల్వేస్ రిలేషన్ ఎక్కడ ఈక్వల్ టు ఉండాలి, ఎల్కు ఎన్కు. అప్పుడు మాత్రమే l ఈజ్ ఈక్వల్ టు n. t గ్రేటర్ దాన్ n ఉంది. సో t లెస్ దాన్ ఈక్వల్ టు n ఫాలో అవుతుంది, కానీ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఫాలో కాదు. సో ఇట్ డజంట్, బోత్ 1 and 2 డస్ నాట్ ఫాలో. మరికొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.